ఓకే, సో మనం స్టార్ట్ చేసుకున్నాం. వి విల్ స్టార్ట్ లర్నింగ్ సంథింగ్ టుడే. మీరు అన్ని చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా చాలా చాలా వ్యాలిడ్ పాయింట్స్, సాలిడ్ ఫీడ్బ్యాక్స్, చాలా హెల్ప్ఫుల్. వాటన్నిటి బట్టి దేవుడిని స్తుతిస్తూ ఉన్నాం. చాలా సంతోషం. అంటే మెసేజ్ ప్రిపేర్ అయ్యేవాడికి ఉండే ఒక పెద్ద సమస్య ఏంటంటే, అంటే మెసేజ్ చెప్పడానికి సిద్ధపడతాడు కదా, మెసేజ్ వింటున్న వాళ్ళకి ఏంటంటే ఒక 45 minutes 1 hour మాట్లాడితే దాంట్లో ఖచ్చితంగా ఒక 4-5 స్ట్రైట్గా మనకి తగులుతాయి. అరే ఈ ప్లేస్లో నేను కరెక్ట్ చేసుకోవాలి, ఈ ప్లేస్లో బహుశా నేను కరెక్ట్ కాదేమో అని. ప్రిపేర్ అయ్యేవాడి ప్రాబ్లం ఏంటంటే వాడికి 2 రోజుల నుంచి దెబ్బలు తింటూ ఉంటాడు, ప్రిపేర్ అవుతూ ఉంటాడు కదా, ఆ మెసేజ్ అది ఇది అది. సో ఇక్కడికి వచ్చేకల్లా కొంచెం మంచిగా టీషర్ట్ వేసుకుని వచ్చినా కూడా 2 చెంపలు మంచిగా ఎర్రగా అయిపోయి వాతలు పడి చాలా తిట్లు తిని దేవుడి దగ్గర ఇక్కడికి వచ్చి కూర్చుంటాం అనమాట. నాకు అదే అనిపించింది. ఎందుకంటే ఈరోజు మనం మాట్లాడుకునే కొన్ని విషయాలు అది నాకు మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఫర్ కరెక్షన్స్. సో దాంట్లో నుంచి మనం నేర్చుకునే కొన్ని విషయాలు చూద్దాం. అయితే మనం ఏం గమనిస్తున్నామంటే ఓవరాల్గా ఫస్ట్ థింగ్, ఇందాక మన బ్రదర్ కూడా చెప్పినట్టుగా ఎవరికి ఏదైనా ప్రశ్న ఉన్నా కూడా చక్కగా అడగవచ్చు, ఏదైనా యాడ్ చేయాలంటే యాడ్ చేయవచ్చు. లెట్ us మేక్ ఇట్ ఇంటరాక్టివ్. ఓకే, సో లెట్స్ మేక్ సమ్ గుడ్ లెర్నింగ్ ఆల్సో. అయితే మనం ఏం నేర్చుకుంటున్నాం అయ్యా అంటే, ఫస్ట్గా దేవుడు చీకట్లో ఉన్న మనల్ని ఆశ్చర్యకరమైన వెలుగులోకి దేవుడు తన చేతులతో తీసుకొని వచ్చి మనల్ని పక్కన పెట్టాడు. రైట్, మురికిలో ఉన్న మనల్ని దేవుడు ఆ మురికిలో నుంచి, ఆ బురదలో నుంచి, ఆ దుర్వాసనలో నుంచి, ఆ చెడుతనం నుంచి, అసలు అదే జీవితం ఇంకో జీవితం లేదేమో అన్న స్థితి నుంచి దేవుడు తీసుకొని బయటికి తీసుకొచ్చాడు. ఒక చీకటి గదిలో సంఖ్యలు వేయబడి నీకు ఎటువంటి దిక్కు లేని మనల్ని, ఒకడు రూము తప్ప, ఆ చీకటి గుండ్రం తప్ప ఏమీ లేని మనల్ని దేవుడు ఆశ్చర్యకరమైన వెలుగులో తీసుకొచ్చి మీరు నా ప్రజలు అన్నాడు. అని దేవుడు ఏమన్నాడంటే, అరే బాబు నేను మీకు నేర్పిస్తా. ఠీకే, లెట్ us షో హౌ టు లివ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద వరల్డ్. ఓకే, దేవుని రాజ్యం అంటే ఏంటి, దేవుని ప్రజలు అంటే ఎలా ఉంటారు, దేవుడు అంటే ఎవరు, దేవునితో ఉన్న ప్రజల హృదయాల్లో ఉండేటువంటి సంతోషం ఏంటి, అదంతా మనమే లోకానికి మాదిరిగా ఉందాం, చూపిద్దాం. ఐ విల్ టీచ్ యూ అన్నట్టుగా దేవుడు మనల్ని పక్కకు తీసుకొచ్చాడు అనే విషయం మనం చూస్తూ ఉన్నాం. అయితే మనం యాకోబు పత్రిక మనం చూసినప్పుడు ఫస్ట్ మొదటి 18 వచనాలు మనం చూసినప్పుడు ఏం చూసామయ్యా అంటే, ద బిలీవర్స్ అండ్ దేర్ బ్యాటిల్స్. ఓకే, ఇట్లా బయటకు వచ్చినటువంటి గుంపు మనకు అర్థం అవ్వాలని నేను ఆ భాష మాట్లాడుతూ ఉన్నా. ఓకే, అక్కడ చెదిరిపోయిన సంఘాలతో మాట్లాడుతున్నప్పటికీ ఇక్కడ మనం చూస్తుంది ఏంటంటే బిలీవర్స్ అండ్ దేర్ బ్యాటిల్స్, అంటే విశ్వాసులు వాళ్ళకు ఉండేటువంటి పోరాటాలు. మనం ఫస్ట్ 18 వచనాల్లో మనం చూసాం ఏంటంటే, పరీక్షలు ఉంటాయి, దేవుడు పరీక్షలు ఇస్తూ ఉంటాడు. ఆ పరీక్షలు ఎలాగైనా రావచ్చు, కొంచెం కఠినంగా ఉండొచ్చు, టఫ్గా ఉండొచ్చు, కానీ ఆ పరీక్షల్లో ఎలా నిలబడాలో నేర్పిస్తున్నాడు. ఇంకో పక్కన శోధనలు వస్తాయి, ఆ శోధనలు ఎలా ఓవర్కమ్ అవ్వాలి. ఈ 2 సైడ్స్ మనం చూసాం ఫస్ట్ 18 verses. తర్వాత ఇప్పుడు 19th verse నుంచి మనం చూసేది ఏంటంటే, విశ్వాసులు వాళ్ళ జీవితం. ఓకే, అంటే చీకట్లో ఉన్న వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత, ఆశ్చర్యకరమైన వెలుగులోకి ఉన్న తర్వాత వాళ్ళు ఎలా జీవించాలి, వాళ్ళ జీవిత విధానం ఎలా ఉండాలి అనే విషయాలు మాట్లాడుతూ ఉన్నాడు. రెన్యూడ్ లైఫ్ అంటే నూతనంగా దేవుడు ఇచ్చినటువంటి ఒక జీవిత విధానాన్ని ఎలా జీవించాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాడు. సో అందుట్లో భాగంగానే ఇందాక స్టీఫెన్ బ్రదర్ కూడా చెప్పినట్టుగా 19th verse మనం ఏం చూసాం ఒకసారి చదివితే, నూతనంగా అంటే రెన్యూడ్ లైఫ్ స్టైల్, ఒక విశ్వాసిగా జీవించడానికి ఒక విశ్వాసికి ఉండాల్సినటువంటి గుణగణాలు ఏంటి, ఒక విశ్వాసి అంటే వాళ్ళలో కనబడాల్సినటువంటి కొన్ని ఛాయలు ఏంటి. విశ్వాసి అన్న వెంటనే మనం ఏమంటాం, మంచి వైట్ అండ్ వైట్ వేసుకోవాలి, లేదంటే క్రాస్ వేసుకోవాలి, ఖచ్చితంగా క్రిస్టియన్ నేమే ఉండాలి, ఇమాన్యుయల్ అని, స్టీఫెన్ అని, రమేష్ పీటర్ అని. ఇవి గుర్తులు కాదు వాస్తవానికి, అవి మనం పెట్టుకున్న గుర్తులు. కానీ వాక్యం ఏమంటుందంటే,
అరే విశ్వాసికి ఉండాల్సినటువంటి గుర్తులు ఏంటి అని చూస్తా. 19 వచనంలో ఏమంటున్నాడంటే అసలు చదువుతారా 19th వర్స్? మనం అది డీటెయిల్ చూసాము చాలా డీటెయిల్గా. నా ప్రియ సహోదరులారా, మీకు సంగతి తెలియదు కనుక ప్రతి మనుష్యుడు వినటకు వేగిరపడేవాడును, మాట్లాడటకు నిదానించేవాడును, కోపించటకు నిదానించేవాడును ఉండవలను. సో చాలా స్పష్టంగా కనబడాల్సినటువంటి గుణాలు ఏంటయ్యా అంటే నీ క్రాస్ కాదు, నీ డ్రెస్సింగ్ కాదు, నీ పేరు కాదు, కానీ నీ లైఫ్ స్టైల్. దేవుడు ఇది ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. ఆయన తీసుకొచ్చి బయట పెట్టినటువంటి గుంపు వైపు చూసి బాబు మీలో కనబడాల్సినటువంటి లక్షణాలు ఇవి అని చెప్పాడు. దాని గురించి ఏంటనేది మనం లాస్ట్ వీక్ మనం చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం. కానీ సంభవం నేను మళ్ళీ అక్కడే తిరుగుతా. సో యూ హ్యావ్ టు కైండ్లీ ఎక్స్క్యూజ్ మీ. నేను అదే సర్కిల్లో తిరుగుతూ ఉంటాను. నేను లాస్ట్ దగ్గర 3వ పాయింట్ ఏమన్నానంటే కోపించుటకు నిదానించువాడే ఉండవలెను. ఎందుకనగా అనే ప్రశ్న. ఎందుకు కోపించడం నిదానంగా ఉండాలి? నాకు ఎందుకు ఆ ఫ్రీడమ్ లేదు? ఎందుకు నేను కోపం పడకూడదు? నా ఎమోషన్ నన్ను మూవ్ చేసినట్టుగా నేను ఎందుకు మాట్లాడకూడదు అన్న ప్రశ్న మనకు వచ్చినప్పుడు ఆయన ఏమంటున్నాడంటే కోపించుటకు నిదానించువాడు అయి ఉండవలను, ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. ఆయన ఒక ప్రశ్న చెప్తున్నాడు, ఇది చేయొద్దు అంటున్నాడు, ఎందుకు చేయకూడదు కూడా చెప్తున్నాడు చాలా సింపుల్గా. మనం ఆ లైన్ వైపే మనం కొంచెం ఫోకస్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే అసలు కోపం అంటే ఏంటి? సో లెట్ us try to come up with some answers. ఓకే, బాగుంది ఆన్సర్. అంటే నేను ఇది కరెక్ట్ అన్నాను, ఇంకొకరు కాదన్నారు, కోపం వస్తుంది. ఓకే, ఈగో. ఓకే, ఇది మంచిది. మరి ఆత్మీయంగా ఆన్సర్లు చెప్పట్లా. వెరీ గుడ్. నాట్ అగ్రీయింగ్ విత్ ఆపోజిట్స్ పర్సన్. అందరు తలుపుతున్నారుగా, రెచ్చగొడితే కోపం వస్తుంది, ఓపిక లేకపోతే వస్తుంది. అసలు ఐ థింక్ యూ గైస్ నీడ్ టు రైట్ ఇట్ డౌన్ ఈ పాయింట్స్ అండి. ఓకే, ఇంకా మనం అనుకున్నది ఎదుటోళ్ళు చేయబోతే, మనం అనుకున్నట్టుగానే చేయాలి. నేను చెప్పినట్టు చేయకపోతే కోపం వస్తుంది, మనం మాట వినకపోతే. పేషెన్స్ టచ్ చేసిన ఇంకొక విశ్వాసం ఏమన్నాడంటే ఉత్తిన కోపం వస్తాడంట. ఉత్తినే ఏం లేదు వాడికి, సరదాగా అడిగి ఊ అంటే కోపం వస్తుంది వాడికి, ఖాళీగా ఉంటే కోపం వస్తుంది. వామ్మో ఎన్ని డెఫినేషన్లో. చూద్దాం, మనం కొంచెం డీటెయిల్గా చూద్దాం. అంటే దేవుడు ఏమంటున్నాడంటే నో అంటున్నాడు. మనకేమో అన్ని రీజన్స్కి కోపం వస్తుంది. ఇంతకుముందు నేను ఫస్ట్లో మీకు ఒక డిస్క్లైమర్ ఇచ్చా, ఏంటి అంటే నాకు పడాల్సిన దెబ్బలన్నీ పడిన తర్వాతే ఇక్కడికి వచ్చా. సో మీరు దయచేసి యూ టేక్ ఇట్ ఎవ్రీథింగ్. ఇది నాకు డైరెక్ట్గా చెప్పిన చూడండి, మనిషిలో ఉన్న అహంకారం, మనిషిలో ఉన్న పొగరు ఎంత, అసలు వాడేంటి అనేది వాడి కోపం ద్వారా తెలిసిపోద్ది. వీడెవడు, నేనేంటి అని అసలు నేను ఎవరు అని నాకు డెఫినేషన్ ఇవ్వాలంటే ఇగో ఈ ఆన్సర్స్ నుంచి మనం చెప్పుకోవచ్చు నేను ఇది అని. మనం ఏమనుకుంటాం, నేను చాలా మంచివాడిని, నేనేమి బూతులు మాట్లాడను, నేనేమి బయట సినిమాలకు వెళ్ళను, క్రమంగా చర్చికి వెళ్తా, నేను క్రమంగా వాక్యం చదువుతా. సరే, నీ పర్సనల్ లైఫ్ ఏంటి? ఈరోజు నేను చాలా జాగ్రత్తగా స్టెప్ చేయాలి. సో చాలా విషయాలు ఉన్నాయి కదా కోపం. అంటే మన రెగ్యులర్ లాంగ్వేజ్లో చెప్పాలంటే మనం పిలిచినప్పుడు పలకపోయినా కోపం. సో చాలా ఉన్నాయి అసలు కోపానికి డెఫినేషన్స్ మనం ఇచ్చినట్టుగా ఎవరు ఇవ్వలేరేమో. సరిపో మళ్ళీ కనెక్ట్ అయ్యాము అసలు. వి కాంట్ కౌంట్, అన్కౌంటబుల్. అంటే దేవుడు ఏమంటున్నాడంటే నో అంటున్నాడు. దేవుడు ఏమంటున్నాడంటే విశ్వాసులో
కనపడకూడని ఒక వ్యక్తిత్వం, ఒక నైజం ఏంటయ్యా అంటే కోపడొద్దు, కోపం విషయంలో నిదానించండి అన్నాడు. మనం ఏమంటున్నాం? ఉత్తరే కోపం వస్తుంది అంటున్నాం మనం. ఈ మేడం ఏమంటుంది? ఒకసారి పిలిస్తే పలకపోతే కోపం వస్తుంది. నా గురించి చెప్పింది నేను యాక్చువల్గా. సో ఇవేమంటున్నా, ఇవన్నీ ఏంటంటే రెడ్ ఫ్లాగ్స్. మనం రిపెంట్ అవ్వాల్సిన కొన్ని విషయాలు, దేవుడి సన్నిధిలో మనం ఎక్కి ఆడవలసిన కొన్ని విషయాలు, ఇవి దేవా నన్ను బాగు చేయని అడగాల్సిన విషయాలు. మనం ఎందుకో వీటిని చాలా క్యాజువల్గా తీసుకున్నాం. ఎందుకో వీటిని మనం చాలా ఇది ఓకేలే, నా తత్వం ఇంతే, నా వ్యక్తిత్వం ఇంతే అన్నట్టుగా వదిలేసాం. కానీ వాక్యంలో కొన్ని ఆజ్ఞలు ఉన్నాయి, వాక్యంలో కొన్ని పరిధులు ఉన్నాయి, వాక్యం కొన్ని వద్దంటుంది అన్న విషయం మనం చూడాల. సో బహుశా దేవుడు ఈరోజు ఆ సెన్సిటివ్ పాయింట్ని టచ్ చేస్తున్నాడేమో. మనం కొన్ని నేర్చుకుంటా ప్రయత్నం చేద్దాం. రైట్, మీరు అందరు చెప్పారు కోపం అనేది ఏంటి అనేది. బ్రదర్, నువ్వు కొత్త గుర్తు చేయబాగు, మాకు కొత్త సీన్స్ గుర్తుకొస్తాయి. అర్థమైందా? నువ్వు ట్రాఫిక్ అన్నావంటే మాకు ఇప్పుడు 2-3 గుర్తుకొస్తాయి. యా, ఇమాన్యుల్ చెప్పినట్టు చాలా వ్యాలిడ్. మనం ఎందుకంటే ఇవన్నీ మన డైలీ లైఫ్ లో మనకు ఎదురయ్యే కొన్ని పరీక్షలు అటర్లీ ఫెయిల్ అవుతున్నాం మనం. అటర్లీ అంటే ఇంట్లో మనం ఎంత మంచిగా ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్ అనుకోని బయటకు అప్పుడు అంటే అక్కడ ఇంకో ప్రాబ్లం ఉంది. మనం ఏమనుకుంటున్నాం అంటే పేషెన్స్ టెస్టింగ్ అనుకుంటున్నాం. తెలియకుండా మనలో ఉన్న అహంకారం ద్వారా వచ్చే మాటలు కావచ్చు, మనలో ఉన్న పొగరు వల్ల వచ్చే మాటలు కావచ్చు, మనం వాడికన్నా బెటర్గా డ్రైవ్ చేస్తాం అనే ఒక ఇది కావచ్చు, వాడికంటే మనకి ఎథిక్స్ బాగున్నాయి అనే దాంట్లోంచి రావచ్చు, ఏదైనా. సో వీటిలో చాలా ఉన్నాయి మూలాలు, రూట్స్ ఏంటనేది చూద్దాం. సో దేవుడు ఏమంటున్నాడంటే కొన్నిటికి షట్ యువర్ మౌత్ అంటున్నాడు. సో ఆ షట్ యువర్ మౌత్ అనే కాన్సెప్ట్లో ఇదొకటి, కోపం. సో కోపం అనే దానికి మనం ఒకవేళ యాంగర్ అనే పదానికి కొన్ని వర్డ్స్ డెఫినేషన్స్ దగ్గరగా ఉన్న వర్డ్స్ చూస్తే టెంపర్ అనే ఒక మాట. ఇంకొకటి ఇంట్రెస్టింగ్లీ ఏం రాశారంటే క్యారెక్టర్. యాంగర్ అంటే ఏంటంటే అది నువ్వే, నీ క్యారెక్టర్ ఏంటో తెలియజేస్తుంది అనే ఒక మాట రాశారు. ఇంకొకటి ఏమని రాశారంటే వైలెంట్ ఎమోషన్. మనకి ఎమోషన్స్ ఏముంటాయి? నవ్వటం, ఓకే, ఇంకేముంటాయి ఎమోషన్స్? ఏడవటం, వాట్ ఎవర్. దీన్ని ఏమన్నాడంటే కోపాన్ని వైలెంట్ ఎమోషన్ అంట. ఎమోషన్ మంచిదే, కాదు ఇది వైలెంట్ ఇది. సో దాన్ని జాగ్రత్తగా ఉండాలి మనం. సో ఇది ఏమవుతుందంటే ఇది ఒక స్పార్క్ లాగా, యాంగర్ ఒక స్పార్క్ లాగా మనలో అది కదిలితే ఫైర్ లాగా వ్రాత్ వస్తుందంట. సో ఈ యాంగర్ వ్రాత్ మీరు చూస్తే చాలా క్లోజ్గా వాడారు పదాలు. ఇంగ్లీష్లో ఇదే వర్స్ వ్రాత్ అని వాడతాడు ఇంగ్లీష్ కామెంట్ రిఫరెన్సెస్లో. సో దాని నుంచి మనం చూసుకుంటూ వెళ్దాం. అయితే ఇక్కడ ఇంపార్టెంట్గా మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన ఏమన్నాడంటే కోపించుటకు నిదానించేవాడే ఉండవాలని చెప్పాడు. అయితే ఇప్పుడు కొంతమంది ఏమన్నారంటే అయితే కోపపడవచ్చు అనమాట. అంటే ఉంది, మనకు లైసెన్స్ ఉంది. మీరు ముందు చదివారు, రైట్? లాస్ట్ వీక్ అనుకున్నా, అంటే లాస్ట్ వీక్ టాపిక్ ఫాస్ట్ కంప్లీట్ చేసాను ఈ టాపిక్. కోపించిన నిదానించడం అంటే కోపడచ్చు, కానీ నిదానం అంటే ఏదో ఉంది సంథింగ్ అనిపించింది. యా, సో చూద్దాం, మనం జాగ్రత్తగా దీన్ని చూడడానికి ప్రయత్నం చేద్దాం. అదే అక్కడికి వస్తున్నాను నేను, ఖచ్చితంగా నేను అక్కడికి వస్తాను. ఏమన్నాడంటే ఆయన స్లో టు యాంగర్ అన్నాడు. స్లో టు యాంగర్ అన్నప్పుడు ఏంటంటే ఆయన ఏమన్నాడంటే బీ స్లో వెన్ ఇట్ కమ్స్ టు గెటింగ్ యాంగ్రీ. మనం ఏంటంటే మనం కోపం వస్తున్నప్పుడు మనం పాజ్ అవ్వాలంట. ఫస్ట్ థింగ్ మనం స్లో డౌన్ అవ్వాలి. మనకి ఎప్పుడైతే మనకి లోన ట్రిగర్ అవుతుంది అనిపిస్తుందో, యాంగర్ వస్తుందని అనిపిస్తుందో,
అప్పుడు స్లో డౌన్ అవ్వాలి అనేది దాని ఒక రకమైన అర్థం. దాని అర్థాలు చాలా ఉన్నాయి, వి విల్ గో దేర్. ఓకే, సో బీ స్లో డౌన్ అనేది. ఇంకొకటి, డోంట్ రియాక్ట్ ఇన్స్టెంట్లీ. డోంట్ రియాక్ట్ ఇన్స్టెంట్లీ. కోపించే విషయంలో నిదానించండి అంటే, ఎవడైనా మనకు బైక్ అడ్డొస్తే మనం ఏం చేస్తాం? ఇమీడియట్గా రియాక్ట్ అవుతాం. అక్కడ ఏం చేస్తామంటే ఈ ఆజ్ఞను ఉల్లంఘించినట్టు మనం. కోపం పడే విషయంలో నిదానించండి అన్నప్పుడు. ఇంకొకటి ఏమన్నాడంటే, గివ్ టైం బిఫోర్ రెస్పాండింగ్. గివ్ టైం. సో గివ్ టైం బిఫోర్ రెస్పాండింగ్. సో ఈ విషయాలు గమనించుకుంటా మీకు ఏమైనా గుర్తుకొస్తున్నాయా? బైబిల్లో ఉన్న కొన్ని రెఫరెన్సెస్, కోపం గురించి రాయబడిన కొన్ని రెఫరెన్సెస్ ఏమైనా గుర్తొస్తున్నాయా? అంటే కోపం ముందు Pride comes before destruction. That is nothing but that comes anger, because of the anger. ఆనంద్ చెప్తాడు. ఓకే, అగ్రీ. ఏమా మోషే గుర్తుకొస్తారు. ఓకే, ఇంకా దానికి సంబంధించిన రెఫరెన్సెస్ ఇంకా క్యారెక్టర్స్ ఏమైనా ఉన్నాయా మీకు గుర్తుకొస్తున్నాయా? మనం సపోర్ట్ చేసుకోవడానికి, మన కోపాన్ని మనం సపోర్ట్ చేసుకోవడానికి. జన్సీస్కి వెళ్ళిపోయారు. దాన్ని దేవుడు మంచిగా ఆన్సర్ దాన్ని. ఓకే ఓకే, నో అగ్రీ. ఎనీ కోపం మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి ఆ సీన్స్, అక్కడ మనం వీ కెన్ టేక్ ఇట్ యాజ్ అ కేస్ స్టడీ కదా అట్లీస్ట్. ఇంకా ఎందుకంటే మనం ఏం చేసామంటే కోపానికి మనం కొంత యాడ్ చేసాం. లాస్ట్ టైం కూడా చెప్పినట్టుగా మనం ఏమంటున్నాం అంటే గాడ్లీ యాంగర్, హోలీ యాంగర్ అంటున్నాం. మనం కోపం పడి దాన్ని సర్ది చెప్పుకోవడానికి ఈ మాటలు అనమాట. దేవుడు ఏమన్నాడు? కోపం విషయంలో నిదానించని అంటున్నాం. మనం ఏమంటున్నాం? వైఫ్ని తిట్టి, లేదంటే వైఫ్ మనల్ని తిట్టి, మనం ఆ ఛాన్స్ ఇవ్వమనుకోండి, ఒకవేళ ఇచ్చిన ఏమంటున్నాం అంటే మనల్ని గాడ్లీ యాంగర్, నేను కరెక్ట్ చేస్తున్నాను, నేను నా లీడర్షిప్ క్వాలిటీస్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నాను, ఎక్సర్సైజ్ చేస్తున్నాను అని అంటున్నాడు ఆయన. మరి దాన్ని ఏమనాలి మనం? అది లెజిటిమేటేనా? హోలీ పీపుల్ అంతా ఎక్కడ ఉన్నారు? హోలీ మ్యాన్ ఇన్ ద హౌస్. ఓకే, నౌ పీపుల్ ఆర్ కమింగ్ అవుట్. మా చర్చ్ లో చిన్న ఉన్నప్పుడు ఒక తాతని చూస్తాను. ఆయన అంటే మాకందరు భయం. ఎట్లా అంటే ఎంత స్ట్రిక్ట్ అంటే గర్ల్స్, బాయ్స్, ఉమెన్, మెన్ ఎవరి దారిలో ఎవరికి పెట్టిన ప్లేస్ వాళ్ళు వచ్చేవాళ్ళని. మేము ఎప్పుడన్నా మేము కొంచెం షర్ట్ అది కొంచెం షార్ట్ ఉన్నా కానీ వేరే కవర్ వేసుకోవాలి, బట్టలు అమ్మాయిలు స్కార్ఫ్ అన్ని వేసుకోవాలి, జాగ్రత్తగా పెట్టుకొని ఎంత స్ట్రిక్ట్ గా ఉండడం అంటే ఆయన చూసిన భయం. అదే అంత అది కోపం అని మనకు అప్పుడు అనిపిస్తుంది. అంటే చెప్తుంటే అది అంత కోపం అని మనకు అంటే ఆ ఏజ్ లో కోపం ఉంటుంది ఎప్పుడు అనుకుంటారు. కానీ బట్ ఆయన క్రమం గురించి, దేవుని క్రమం గురించి మాట్లాడుతూ చెప్తా ఉన్నాడు, హెచ్చరిస్తూ ఉన్నాడు. అండర్స్టూడ్. అంటే ఇక్కడ రెండు రకాలు ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే కొంతమంది దీన్ని ఎలా అర్థం చేసుకున్నారంటే కోపం అనేది సహజం, గాడ్లీ యాంగరు, హోలీ యాంగరు ఉంటాయి, వాటిని నేను వాడుకుంటాను, నేను వాడుకొని నా భార్యను కానీ నా పిల్లలను కానీ నా కింద సబార్డినేట్స్ని కానీ నేను హ్యాపీగా నా శైలిలో నేను వాళ్ళని కంట్రోల్ చేస్తాను, అండ్ దట్స్ మై రోల్ అనే ఒక అండర్స్టాండింగ్. ఇంకొకరు ఎలా తీసుకున్నారయ్యా అంటే దేవుడు కోపపడవద్దు అన్నాడు కాబట్టి అసలు నేను కోపపడినాం, నేను మొత్తానికి చాలా సైలెంట్గా నేను భరిస్తా ఉంటాను అనేది ఇంకొక గుంపు. సో అది తక్కువ ఉంటుంది, ఇది ఎక్కువ ఉంటుంది అనుకోండి. చూద్దాం అసలు ఆ రెండింటికి మనకు కావాల్సినటువంటి ఆన్సర్స్ ఏమైనా దొరుకుతాయేమో. మనం రెగ్యులర్ వినేదే చూడండి, సామెతలు ప్రొవర్బ్స్ 13th chapter 24th verse. అక్కడేమో నిదానించి కోపపడే విషయంలో నిదానించండి అంటున్నాడు. ఇక్కడ మనం ప్రొవర్బ్స్కి వచ్చేకల్లా మరొక
సైడ్ మనం చూడడానికి ప్రయత్నం చేద్దాం. ప్రొవర్బ్స్ 13:13 వ్యర్థము వాడని వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వారిని శిక్షించును. ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు, చెప్పండి ఎవరైనా, బెత్తం తీసుకుంటే వాతలు పడాలా అంటున్నాడు. దీన్ని ఏం చేసామంటే మనం లిటరల్గా తీసేసుకున్నాం. ఇప్పుడు మనం హెర్మెటిక్స్ నేర్చుకుంటున్నాం కదా, అక్కడ మనకు హెల్ప్ అవుతుంది. కానీ చాలా మంది ఏం చేశారంటే దేవుడే బెత్తం వాడమన్నాడు కదా అని చెప్పి పిల్లల్ని ఇష్టం వచ్చినట్టు కొట్టే క్రైస్తవులు లేకపోలేదు. నా కళ్ళ ముందు నేను ఒకసారి చూసా, మా కజిన్ బ్రదర్ని మా అంకుల్ ఒక ఆయన కొడితే చిన్నప్పుడు ఈ బోన్ బయటకు వచ్చింది. అట్ ద ఏజ్ ఆఫ్ వెన్ హీ వాజ్ 9th క్లాస్. ఏమనాలి దాన్ని సర్ది చెప్దామా? ఓకే, తండ్రి కదా కరెక్ట్ చేస్తున్నాడు కాబట్టి అది ఓకే అన్నావా? లేదు, ఒక పిల్లోడు స్కూల్ నుంచి వచ్చాడు, వీడు కోపంలో పిల్లోని చెంప మీద కొట్టాడు, ఓకే అన్నావా? అంటాకు లేదు, ఆ పరిధులు లేవు. ఇక్కడ ఏంటంటే బెత్తం వాడని తండ్రి అన్నప్పుడు ఆయన అక్కడ ఇంగ్లీష్లో రాడ్ అనే ఒక పదం, అదేంటంటే అప్పుడు ఇది రాసినటువంటి ఆడియన్స్కి ఎలా అర్థం అవుతుందంటే షెపర్డ్ వాడే స్టిక్, ఒక కాపరి వాడే ఒక కర్ర గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం లిటరల్గా తీసుకుంటే మనం మన అండర్స్టాండింగ్లోకి వచ్చి మనం దీన్ని జోగులు వేసేసుకుంటాం ఈ రెఫరెన్స్. అక్కడ ఏంటి అంటే ఆ రాడ్ దేనికి సూచిస్తుంది అంటే, ఇప్పుడు గొర్రెలు వెళ్తూ ఉన్నాయి, గొర్రెలు వెళ్తున్నప్పుడు కర్ర ఎందుకు ఉంటుంది? వాటిని ప్రాపర్గా గైడ్ చేయడానికి, మంచి గడ్డిన చోట తోలుకొని తీసుకెళ్ళడానికి, వాటర్ ఉన్న వైపు తీసుకెళ్ళడానికి ఆ కర్ర వాడతారు. సో దేవుడు ఏమంటున్నాడంటే అలా ఒక డైరెక్షన్ ఇవ్వలేకపోతే, అలా నీ బిడ్డలు నువ్వు గైడ్ చేయలేకపోతే, అలా నువ్వు ఒక ప్రాపర్ డెస్టినేషన్కి వాళ్ళని తీసుకెళ్ళలేకపోతే తప్పు అంటున్నాడు దేవుడు. అర్థమైందా? చూడండి మళ్ళీ ఒక్కసారి ఆ కోణంలో మీరు ఆ రెఫరెన్స్ 13:24 బెత్తము వాడని వాడు తన కుమారునికి విరోధి. ఆయన విరోధట అంటే నువ్వు ప్రాపర్గా నువ్వు నీ పిల్లల్ని గైడ్ చేయలేకపోయినా, ఫర్ దట్ మ్యాటర్ జస్ట్ నాట్ కిడ్స్, కుడ్ బి యువర్ వైఫ్, కుడ్ బి యువర్ హస్బెండ్, కుడ్ బి యువర్ పేరెంట్స్, ఎనీబడి. ఒకవేళ మనం అలా లీడ్ చేయలేకపోతే వాళ్ళకు మనమే విరోధట. ఇక్కడ కొడుకు విషయంలో ఏమన్నా అంటే బెత్తం వాడిన వాడు తన కుమారునికి విరోధి, కుమారుని ప్రేమించువాడు వాడిని శిక్షించును. కుమారుణ్ణి ప్రేమిస్తే వాడు ఏం చేస్తాడంటే ఖచ్చితంగా కరెక్ట్ చేస్తాడు. శిక్షిస్తామంటే ఏంటంటే ఒక గొర్రెలు కింద కూర్చుని పోయినా అనుకోండి, అవసరమైతే లేపుతాడు, ప్రెజర్ చేస్తాడు, హీ విల్ టేక్ టు ద రైట్ పాయింట్, ఒక డైరెక్షన్ ఇస్తాడు. చూడండి కొన్నిసార్లు మీరు గమనిస్తారు లేదో, కొంతమంది పేరెంట్స్ పిల్లలు ఎంత అలర్ చేసినా ఏమనరు, ఏం అనకపోక మురిసిపోతూ ఉంటారు వాళ్ళని చూసి. ఎంత నాటీ మా పిల్లోడు, చాలా నాటీ అండి, అసలు చాలా నాటీ, ఈజ్ వెరీ నాటీ ఫిల్ అంటారు. అది ఎంత కావడే అంటే దట్ షోస్ ఇమ్మెచ్యూరిటీ. ఎందుకంటే కంట్రోల్ చేయగలగాలి. కొంతమంది ఇళ్ళకొస్తారు, ఇళ్ళకొచ్చి ఇక సోఫాలు ఎక్కేస్తారు, ఇలాగేస్తారు. అసలు మా ఇంట్లో ఏం చేయరండి, బయటకు వస్తేనే ఇట్లా ఏంటో తెలియదు, అడగకుండానే నవ్వుతామేంటాము. ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ రెడ్ ఫ్లాగ్స్. మన విశ్వాసుల కుటుంబాల్లో కనబడాల్సినవి కాదు. మనం అట్లీస్ట్ కప్పి చెప్పకూడదు, మనం గద్దించాలి. ఒకవేళ కంట్రోల్లో కావట్లేదంటే కంట్రోల్ చేద్దాం, అంతేగాని మళ్ళీ దాన్ని మనం వాడు కింద పడేసేదాం, పాల్గొట్టేసి దాన్ని చూసి మురిసిపోయి అసలు మా వాడు ఆటలండి ఏంటి కింద పడేసి వేరే వాళ్ళ ఇంట్లో. సో ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు సరిగ్గా గైడ్ చేయకపోయినా, డైరెక్షన్ ఇవ్వకపోయినా కూడా నువ్వు కుమారుడికి నువ్వే విరోధి అని వాక్యం చెప్తుంది. సో వీ హ్యావ్ టు బి అ రెస్పాన్సిబుల్ పేరెంట్ అండ్ వీ హ్యావ్ టు యూజ్ దట్ యాంగర్. ఇక్కడ ఏంటంటే ఈ యాంగర్, ఇక్కడ వాడే యాంగర్ ఇది చక్కటి ఫాదర్లీ యాంగర్. ఇది ఒకవేళ నువ్వు కోపపడినా కూడా ఆ కోపం ఎటువైపు నడిపిస్తుంది వాడికి అంటే ఒక ప్రాపర్ డైరెక్షన్ తీసుకెళ్తుంది, ఒక ప్రాపర్ క్రమశిక్షణలో తీసుకెళ్తుంది. సో అది చాలా ఇంపార్టెంట్. ఇంకొక వర్స్ చూద్దాం, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 6వ వచనం. నా కుమారుడా
ప్రభువు చేయని శిక్షను ధృవీకరించకము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగకము. ప్రభువు తాను ప్రేమించిన వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించు ఆయన హెచ్చరికను మరచిద్దరు. చూసారు ఇక్కడ కూడా కొన్ని పదాలు మీరు చూస్తే దేవుడు శిక్షిస్తాడట, గద్దిస్తాడట, తన కుమారుని దండిస్తాడంట. శిక్షిస్తాడు, దండిస్తాడు, హెచ్చరిస్తాడు. అది ఎవరు? దేవుడే. వీటిని కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుడు డిసిప్లైన్ చేస్తాడు, కరెక్ట్ చేస్తాడు అన్న విషయం. అంటే దేవుడు యొక్క కరెక్షన్ ఎట్లా ఉంది, దేవుడు యొక్క డిసిప్లిన్ ఎట్లా ఉంది, దేవుడు ఇచ్చే ఎగ్జార్టేషన్స్ ఎలా ఉన్నాయి అనేది మనం చూసుకోవాలి. దేవుడు ఒకవేళ నిన్ను నన్ను కరెక్ట్ చేసాడు అనుకోండి, ఏ విషయంతో కరెక్ట్ చేస్తాడు? అవుట్ ఆఫ్ యాంగర్ చేస్తాడా? అవుట్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ చేస్తాడా? అవుట్ ఆఫ్ లవ్, ప్రేమతో కూడుకున్నటువంటి కరెక్షన్ అది. సో దాంట్లో బేసికల్గా నిన్ను కార్నర్ చేయాలి, నిన్ను పనిష్ చేయాలి, నిన్ను హెరాస్ చేయాలి, నిన్ను ఇరిటేట్ చేయాలి అనేటువంటి ఉద్దేశాలు ఉండవు. చేంజ్ అవ్వడానికి, ఒక డైరెక్షన్లోకి తీసుకెళ్ళడానికి దేవుడు చేస్తాడు. సో దాన్ని ఏమన్నారంటే ఫాదర్లీ కరెక్షన్, లేదంటే గాడ్లీ కరెక్షన్ అన్నారు. మనం ఏం చేస్తున్నామంటే మన టెంపర్లో నుంచి, మన సెల్ఫ్ కంట్రోల్ దాటి మనం మాట్లాడిన ప్రతి మాటని మనం ఏమంటున్నామంటే, నేను నా వైఫ్ని కంట్రోల్ చేస్తున్నాను, చేయకపోతే మాట అంటే ఇవ్వాలా రేపు, ఈ పదాలు మళ్ళీ అంటే వాళ్ళ ముందు మనం చెప్పం, భయం, మనం మాట్లాడుకుంటాం మనం ఇవన్నీ. సో ఈ విషయాలు మీరు గమనించండి. అయితే దేవుడి యొక్క వ్యక్తిత్వం చూద్దాం. ఈ కోపం విషయంలో దేవుడి యొక్క వ్యక్తిత్వం చూస్తే మీరు నిర్గమకాండం 34వ అధ్యాయం, ఎక్సోడస్ 34. ఈరోజు జస్ట్ దానికి దీనికి జస్ట్ ఒక చిన్న చేంజ్ చూపించడానికి ప్రయత్నం చేస్తాను అంతే. ఎక్సోడస్ 34, నిర్గమకాండం 34వ అధ్యాయం 6వ వచనం. అతని ఎదుట యెహోవా అతని దాటి వెళ్ళుచు, యెహోవా కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృపా సత్యములు గల దేవుడైన యెహోవా, ఆయన 1000 మంది కృపను చూపుచు దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదికి, కుమారుల మీదికి రప్పించునని ప్రకటించారు. ఇంగ్లీష్లో ఏముంది బ్రదర్? ఒకసారి చదువుతారు 6th verse, Exodus 34:6. God passes in front of Moses, calling out, Yahweh the Lord, the God of compassion and mercy. I am slow to anger and filled with unfailing love and faithfulness. సో ఇది ఎవరి నేచరు? స్లో టు యాంగర్, గాడ్లీ నేచర్. దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని చెప్తా అక్కడ మనం చాలా స్పష్టంగా ఆల్ త్రూ ద బైబుల్ మనం చూసేది ఏంటంటే గాడ్ ఈజ్ స్లో టు యాంగర్ అనేది. ఒకసారి చూడండి, కీర్తన 103. నేను కొన్ని రెఫరెన్సెస్ చూపించి ఆపేస్తాను, మనం కొంచెం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం. 103వ కీర్తన 8వ వచనం. యెహోవా దయా దాక్షిణ్య పూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు, ఆయన ఎల్లప్పుడూ వ్యాజ్యమాడువాడు కాదు. చాలా అక్కడ కూడా ఏముందంటే దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు. ఇంగ్లీష్లో కూడా స్లో టు యాంగర్ అనే పదం ఉంటుంది ఇంగ్లీష్లో కూడా. సో ఇదేంటంటే దేవుని యొక్క వ్యక్తిత్వం. దేవుడు అంట అంత గొప్పవాడు, నీతి గలవాడు, పరిశుద్ధుడు, సర్వశక్తి గలవాడు. ఆయనేమో నిన్ను నన్ను ఓర్చుకుంటున్నాడు, మన మీద దీర్ఘశాంతం చూపిస్తున్నాడు. ఆయనేమో కోపం విషయంలో చాలా నిదానించి జాగ్రత్తగా మనల్ని కాచుకుంటా ఉన్నాడు. మనం మాత్రం దాన్ని ఆయన ఇచ్చిన పరిధి దాటి మనం కొన్ని పనులు చేస్తూ ఉన్నాం. దాన్ని ఈ వాక్యం ఏమంటుందంటే అది కరెక్ట్ కాదని అంటుంది. వాక్యం ఏమంటుందంటే కొన్నిసార్లు ఒక స్థాయి ముందుకెళ్ళి పాపం అంటుంది. కానీ రోజు ఆన్ డైలీ బేసిస్ మన లైఫ్లో కోపం అనేది చాలా సహజమైనటువంటి ఒక ఎమోషన్ అయిపోయింది అన్ఫార్చునేట్లీ. దాన్ని మనం కరెక్ట్ చేసుకోవాలి. గాడ్లీ నేచర్ ఏంటి, దేవుని యొక్క వ్యక్తిత్వం ఏంటి అంటే స్లో టు యాంగర్. స్లో టు యాంగర్ ఎవరు? బలవంతుడు, సర్వశక్తి గలవాడు, పరిశుద్ధుడు,
ఇందాక ఏమన్నారు, మనం ఏమన్నాం, మనం చెప్పింది ఒకళ్ళు చేయకపోతే, మనం చెప్పినట్టు చేయకపోతే, ఇంపర్ఫెక్ట్గా చేస్తే కోపం వస్తుంది అన్నారు. ఏంటి, ఒక ఇంపర్ఫెక్ట్ బీయింగ్ ఇంకొక ఇంపర్ఫెక్ట్ బీయింగ్ వైపు చూసి కోపపడతాం. దేవుడు ఆల్ పర్ఫెక్ట్ బీయింగ్. ఆయన ఇన్ని వందల వేల కోట్ల మంది ఇంపర్ఫెక్ట్గా జీవిస్తున్నా కూడా హీఈస్ ఎక్సైజింగ్ దట్ స్లో టు యాంగర్. సో ఆ విషయంలో మనం చాలా జాగ్రత్తగా కొన్ని స్టెప్స్ వేయాలి అన్నది నా ఆలోచన. సో ఏమైనా మాట్లాడతారా 1-2 నిమిషాలు ఎవరైనా? వాట్ ఈస్ దట్ యు ఆర్ ఏబుల్ టు అండర్స్టాండ్? ఈ సంథింగ్ యు ఆర్ ఏబుల్ టు క్యాచ్ అప్? పాయింట్ చెప్తున్నాను కదా, మనం కరెక్ట్ చేయడానికి మనం కోపపడతాము, విషయాలు అంటారు కదా, వాళ్ళే పర్ఫెక్ట్ అన్ని విషయాలు ఉంటారు అనుకుంటా. ఏదో అంటే దాంట్లో కొంచెం అధికారం ఉండొచ్చు, లేకపోతే నేనే నాదే పై చెయ్యి అని ఉండొచ్చు, కానీ వాళ్ళే అంత పర్ఫెక్ట్గా ఉంటారు. ఇప్పుడు మీకు తెలుగు పాయింట్ చూస్తే దేవుడికి అన్ని రైట్స్ ఉన్నాయి, ఆయనే కోపం పడకుండా శాంతం పెరుగుతుంటా ఉన్నాడు. మనం వచ్చేపటికి మనకి అన్ని లేవు, అయినా సరే మన కింద ఏదైనా కానీ అంటే ఫ్యామిలీ కానీ పిల్లలు కానీ పనిచేసే ఆ విషయాల్లో కోపం చేస్తారు. అదేమని చెప్తే కరెక్ట్ చేయడానికి వాళ్ళు తప్పుదవ్వాలి, కరెక్ట్ చేయడానికి మనమే ఆదావలో ఉన్నాం. సో బేసికల్గా మనం ఇంపర్ఫెక్ట్గా ఉండి ఇంకొక ఇంపర్ఫెక్ట్ వైపు చూస్తా అక్కడ పర్ఫెక్షన్ కోరుకొని వాళ్ళ మీద మన కోపాన్ని మనం ప్రదర్శిస్తూ ఉంటాం. ఏ విషయాల గురించి అయితే మీరు సిగ్గుపడాలో ఆ విషయాల గురించి మీరు సంతోషిస్తూ ఉన్నారని వాక్యం అన్నట్టు మనం అలా ప్రవర్తించడం ఎంతవరకు సమంజసం కాదు, అసలు అది సమంజసం కాదు. సో నేను ఈ పాయింట్ ఏదైతే ఉందో మనకి అదే 18th verse లో 5 point కి అటాచ్ చేయాలి. ట్రూ అన్నెసరీగా మాట్లాడుతున్నాను. అఫ్ కోర్స్ అంతా ఒక లైనే. నేను ఈ వాక్యం ప్రిపేర్ అవుతా నాకు అర్థమైంది ఏంటంటే నేను రోజులో చాలాసార్లు చాలా ఫ్రీక్వెంట్గా యాంగర్ అనే ఒక పాపం చేస్తానని అర్థమైంది నాకు ఈ 2 రోజుల్లో. అంటే మనకి మన మాటలోనే కోపం వస్తుంది, మన దగ్గర కోపం ఉంది, మాటల్లోనే చూపులోనే తీసుకురా అంటే కోపమే. శిక్షణ విధానం ఉంటుంది డిఫరెంట్, అంటే టోన్. చాలా మంది కనెక్ట్ అవుతున్నారు, ఏం వీళ్ళు ఇట్లా ఒప్పేసుకుంటున్నారు ఏంటి నిజాలు అని. కాదు అంటే దిస్ ఈజ్ యాక్చువల్లీ చాలా ఇంపార్టెంట్ థింగ్. మనం దీన్ని చాలా క్యాజువల్ చూస్తున్నాం కానీ యాంగర్ అనేది కెన్ బి ఇన్ యాక్షన్స్, దేర్ ఇస్ నో నీడ్ టు స్పీక్. మనం యాక్షన్స్ లో కూడా తెలుస్తుంది. ఒకసారి మనం రెస్పాండ్ చేసినప్పుడు అని చెప్పినప్పుడు ఆఫీస్ రెస్పాండ్ అంటే కోపమే. ఇప్పుడు పక్కన ఉంది కోపం వస్తే కొంచెం కారం ఎక్కువ వేసింది అనుకోండి, కోపమే. కానీ మాట ఏం అనలేదు, కానీ గరిలో ఇలా కారం వేస్తే అండ్ దిస్ ఈజ్ సీరియస్ ఇష్యూ, చాలా సీరియస్ ఇష్యూ. ఎంజాయ్ చేస్తున్నారా మెసేజ్? యాక్చువల్లీ దట్స్ ఓకే, అబ్సల్యూట్లీ ఫైన్. అంటే మనం ఆ ఎంజాయ్మెంట్ లో నుంచి ఇఫ్ యు ఆర్ డ్రైవింగ్ ద ట్రూత్ దట్స్ నథింగ్ లైక్. అంటే వాస్తవం చెప్పాలంటే అన్నట్టు గిన్నెల సౌండ్ ఎక్కువైతే అన్ని వాళ్ళని అనేకంటే ముందు వాళ్ళ మీద మనం కోపపడ్డాం కాబట్టి వాళ్ళు అక్కడ యాక్షన్ చేస్తున్నారు అని నాకు అనిపిస్తుంది. అది పాయింట్, ఆదర్శం. అగ్రీ విత్ యూ, ద పాయింట్ ఈజ్ అగ్రీ. పాపం అసలు ఉమెన్ గుడ్ దట్ 2-3 ఉన్నారు, అందులో ఎక్కువ మంది ఉంటే మనకి చాలా కష్టమయ్యేది. అంటే ఒకటబ్బా నాకు అంటే బికాస్ వాక్యం కూడా చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే కోపం వచ్చేవాడికి పొగరు ఎక్కువ, కోపం వచ్చేవాడికి అహంకారం ఎక్కువ, కోపం వచ్చేవాడికి సువార్త సరిగ్గా అర్థం కాల, కోపం వచ్చేవాడికి రక్షణ విషయంలో క్లారిటీ లేదు, కోపం వచ్చేవాడికి ప్రేమ లేదు, కోపం వచ్చేవాడు తన సహోదరుని ప్రేమించలేకపోతున్నాడు. కోపం వచ్చే ప్రతి ఒక్కరు కూడా రిపెంట్ అవ్వాల్సినటువంటి అవసరత చాలా ఉంది. దేవుని సన్నిధిలో మోకాలేసి బతిలాడుకొని ప్రభువా నన్ను క్షమించు, నాకు
ఓర్పుని, మంచితనాన్ని, బుద్ధిని, వివేకాన్ని దయచేయని దేవుని సన్నిధిలో మనం బతిలాడుకోవాల్సిన అవసరం ఉంది. మనం చాలా విషయాల గురించి మనం దేవుడి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాం, కానీ బహుశా ఈ విషయంలో అట్టర్గా ఫెయిల్ అయిపోయి ఒక చిన్నపాటి డిసెప్షన్లో ఉన్నామేమో అనిపించింది నాకు. ఎందుకంటే దేవుని యొక్క వ్యక్తిత్వం, దేవుడు ఏమన్నాడంటే నేను ఎలా అయితే ఉన్నానో, నేను ఎలా అయితే మిమ్మల్ని ప్రేమించానో అదేవిధంగా మీరు ఒకరినొకరు ప్రేమించండి అన్నాడు. దేవుణ్ణి మనం డూప్లికేట్ చేయాలి. ఈ విషయంలో మనం బాగా ఫెయిల్ అయ్యాం. ఎందుకంటే ఆల్ పవర్ఫుల్ గాడ్ ఈజ్ ఎక్సర్సైజింగ్ స్లో టు యాంగర్. ఏమీ లేని మనమేమో క్విక్ టు యాంగర్. సైంటిఫికేషన్ అంటే మనం ప్రేర్ చేసినప్పుడు పాపాలు కడుగున్నప్పుడు పర్టికులర్ కోపం నుంచి కూడా మనం ప్రేర్ చేస్తాం. దట్స్ వేర్ ద ప్రాబ్లమ్ ఇస్. మనం ఏమనుకుంటున్నాడు, దొంగతనం చేయటమో, ఎవరినైనా లెటర్లో కొట్టడమో, వీటిలో పాపాల కింద లెక్కేసాం. కానీ ఈ టెంపర్ లూజ్ అవ్వటం, అవసరం లేకుండా కోపపడటం, తప్పు చేయకుండా కోపపడటం, సహించలేకపోవటం, ఖాళీగా ఉంటే వచ్చే కోపం, సహించలేకపోవటం చూడండి ఎంత ఎంత అన్యాయం. అంటే పొగరు రూట్స్లో నుంచి బయటికి రావాలి. సో ఇట్స్ వెరీ మచ్ ఇన్సైడ్. దాన్ని మనం దేవుని యొక్క సహాయంతో మనం దాన్ని బ్రేక్ డౌన్ చేయాలి. నాకేమర్థమవుతుందంటే కోపానికి ముందు మనకి ఆల్రెడీ డ్యామేజ్ అయిపోయింది, కోపం తర్వాత కూడా డ్యామేజ్, కోపం తర్వాత మళ్ళీ దాన్ని ఉంటాయి కదా. సో మెయిన్ ఇది మన ఉన్న స్థితిని బట్టే. ఇప్పుడు అంటే పదార్థాంశాలు అమ్మేది వెళ్తే మేబీ అంటే వాళ్ళకు ఉంటుంది కోపం, కానీ కోపంలో నాకు తెలిసి ఇప్పుడు లోపంగా చూస్తే సిచ్యువేషన్ మన ఉన్న స్థాయి బట్టి అది ఇంకా ఎక్కువ వస్తుందని అనుకుంటున్నాను. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే బిబ్లికల్ డిసిప్లైన్ అంటే మనం డిసిప్లైన్ గురించి కూడా మనం మాట్లాడదాం. ఎందుకంటే మనం యాంగర్ని ఏమంటున్నాం, డిసిప్లైన్ అంటున్నాం. డెఫినేషన్ మార్చేస్తున్నాం. మనం ఇప్పుడు నా భార్యకి నేను ఏదైనా గట్టిగా చెప్పి నేను ఏమంటున్నా అంటే అలా చెప్పకపోతే ఏందో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు డిసిప్లైన్ హర్ అంటే యాంగర్ అంటలా, నేను దాని పదాన్ని మార్చేసి డిసిప్లైన్ అంటున్నా. సరే, ఒకవేళ డిసిప్లైనే చూస్తే, ఒకవేళ బిబ్లికల్ వే ఆఫ్ డిసిప్లైన్ ఎలా ఉంటుంది, గాడ్లీ డిసిప్లైన్ ఎట్లా ఉంటుంది అంటే డిసిప్లైన్ కమ్స్ ఫ్రమ్ లవ్ అంట, నాట్ ఫ్రమ్ యాంగర్. ఇఫ్ ఐ రియల్లీ వాంటెడ్ టు డిసిప్లైన్ మై వైఫ్, అవుట్ ఆఫ్ లవ్ చేయాలి. నేను అవుట్ ఆఫ్ యాంగర్ చేసి నేను ఏం చేసినా నీ మంచి కోసమే చేస్తా కదా, మొహంతో ఒకలాగా పెట్టేసి నేను తప్ప అమ్మాయి మంచి కోరేవాడు ఇంకెవడు లేడు అన్నట్టుగా, నీకు తెలుసు కదా నా గురించి అని అనడం అతిపెద్ద పాపం. అది కోపానికి పరాకాష్ట అనమాట. నిన్ను నువ్వు కప్పు పెంచుకుంటూ, నిన్ను నువ్వు మోసం చేసుకుంటూ చేసేటువంటి తప్పులో ఒక మొదటి తప్పు. ఎందుకంటే డిసిప్లైన్ అవుట్ ఆఫ్ లవ్ చేస్తాం, బిబ్లికల్ డిసిప్లైన్. ఎందుకంటే దేవుడు ఎలా అయితే మన ఏళ్ళ దీర్ఘశాంతం కలిగించి ఎలాగైతే ప్రేమగా మనల్ని ఆయన దగ్గర తీసుకుంటున్నాడో అలా మనం తీసుకోలేకపోతే దాని డిసిప్లైన్ పేరు పెట్టలేం. ఇబ్బంది ఉంటే ఏసీ ఆపండి. ఐ డోంట్ థింక్ సో, అందరూ కొంచెం ఇబ్బంది పడుతున్నారు. ఒక 10 నిమిషాలు తగ్గేది ఆపండి పోనీ. ఎందుకంటే గాడ్ నెవర్ లూజెస్ హిస్ టెంపర్ అంట. లైక్ వైజ్ ఆయన పిల్లలుగా మనం టెంపర్ లూజ్ అవ్వకూడదు. గమనించండి, ఒక్కసారి ఒక కనురెప్ప టైంలో దేవుడు టెంపర్ లూజ్ అయ్యాడు అనుకోండి, వీఆర్ స్మాష్ ఫర్ ఎవర్. అసలు ఏమీ లేదు. 40 సంవత్సరాల ప్రయాణంలో మోషే ఎక్కడైతే మనం మోషే కొండకి సీనాయి పర్వతం కిందకి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు ఒక ఉగ్రత ఇస్తాడు. అది ఘోరంగా. అలా చాలా ఇన్స్టెన్సెస్ మనం దేవుని యొక్క శక్తి సామర్థ్యాలు చూడాలంటే ఏంటి, ఎర్ర సముద్రం 2 పాయలవటం ఏంటి, ఇక మనకి ఎన్ని సన్నివేశాలు లేవు. కానీ దేవుడట అంత శక్తిని ఉంచుకొని ఆయన ఆ శక్తిని కంట్రోల్ చేయగలగటం. ఈ నెవర్ లూజెస్ హిస్ టెంపర్. సో ఆయన బిడ్డలుగా మనం కూడా దాన్ని ఎక్సర్సైజ్ చేయాలి. ఆటి కృప దేవుడు మనకి ఇచ్చాడు. అయితే కొన్ని చూద్దాం. దేవుడు ఏమన్నాడంటే స్లో టు యాంగర్ అన్నాడు కదా. స్లో టు యాంగర్ అన్నప్పుడు క్విక్ టు యాంగర్ కూడా ఉంది. మనం బేసికల్గా చేసేదంతా క్విక్ టు యాంగర్. మన ప్లాట్ఫామ్ అంతా క్విక్ టు యాంగర్. గాడ్లీ పర్స్పెక్టివ్లో స్లో టు యాంగర్. సో ఈ రెండింటి నుంచి వచ్చే ఫలాలు చూద్దాం. అంటే వాట్ ఈస్ అవుట్పుట్. క్విక్ టు యాంగర్ ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఇట్ ప్యూర్లీ కమ్స్ అవుట్ ఆఫ్ ప్రైడ్. ఇక నువ్వు దానికి ఏదైనా చెప్పుకో, నేను క్రమశిక్షణ చేస్తున్నా, నా భార్య అంటే ఇష్టం, నా బిడ్డలు అంటే ఇష్టం,
వాడు కొట్టకపోతే వాడు మాట్లాడు, అంత గట్టిగా అరవకపోతే మా అమ్మ ఏందో, ఇవన్నీ ముచ్చట్లు. ఇట్ ప్యూర్లీ కమ్స్ అవుట్ ఆఫ్ ప్రైడ్. పొగరు ఎక్కడ ఉందయ్యా అంటే మనలో ఎత్తితే బస్తాలు దొరుకుద్దేమో అనిపించింది నాకు. ఓకే. అండ్ క్విక్ యాంగర్ ఏం చేస్తుంది అంటే ఇట్ హర్ట్స్ పీపుల్, ఇట్ విల్ హర్ట్ పీపుల్. మన యాంగర్ ఏం చేస్తుంది అంటే ఎదుటి వాడిని గాయపరుస్తుంది. గాయపరుస్తూ ఏం చేస్తుంది అంటే మన ఈగోని సాటిస్ఫై చేస్తుంది. మన యాంగర్ వల్ల వచ్చేటువంటి నష్టాలు, ఓకే, పురుషులే కావచ్చు, పెద్దవాళ్ళే కావచ్చు. కొన్నిసార్లు స్త్రీలు కూడా వాళ్ళున్న ప్రెషర్లో, వాళ్ళున్న కష్టంలో పిల్లల మీద వాళ్ళ కోపం చూపిస్తారు, పిల్లలను కొట్టేస్తారు. దేవుడు సహించట్లే ఆ విషయాన్ని. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, హలో, యు కాంట్ డూ దట్. యు ఆర్ హర్టింగ్ కిడ్స్. దో యు ఆర్ మదర్, దో యు ఆర్ అ ఫాదర్, నువ్వు గ్రాంటెడ్గా తీసుకుంటే అవకాశం లేదు. అది పాపం అంటున్నాడు దేవుడు. అది నీకు ఆ పరిధి లేదంటున్నాడు దేవుడు, నీకు ఆ సీన్ లేదంటున్నాడు. సో మనం క్విక్ టు యాంగర్ నుంచి వచ్చేటువంటి ఫ్రూట్స్ ఏంటంటే మనం హర్ట్ చేస్తాం, ఈగోని మనం సాటిస్ఫై చేసుకుంటాం. ఇంకొకటి మిస్అండర్స్టాండింగ్స్. కొన్ని రోజులు మాట్లాడుకోకుండా కూడా ఉంటాం. చిన్న చిన్న కోపాలు ఏమవుతాయంటే కొన్నిసార్లు డివోర్స్ దాకా వెళ్తే లేవా, ఈగో ఎక్కడికైనా తీసుకెళ్తుంది. సో అందుకే దేవుడు ఏమన్నా అంటే క్విక్ టు యాంగర్ అనేది లేదు మనకు ఆ క్లారిటీ లేదు. ఎప్పుడైనా కోపం వచ్చిందా ఏం చేయాలి? పాజ్ అయిపోవాలంట. ఎంత కష్టం చూడండి అసలు. ఐఎమ్ గ్లాడ్ దట్ ఈవెన్ రాజేష్ ఈజ్ దేర్ విత్ మీ. అట్లీస్ట్ షీ విల్ కరెక్ట్ మీ సమ్ టైమ్స్. వై డోంట్ యూ పాజ్, ఎందుకు అని అన్నదనుకో, బహుశా మేబీ ప్రేజ్ గాడ్ ఐ విల్ స్టే బ్యాక్. మనం వీ హ్యావ్ టు కరెక్ట్ ఈచ్ అదర్ ఖచ్చితంగా. అయితే స్లో టు యాంగర్ వల్ల వచ్చేటువంటి ఫ్రూట్స్ ఏంటంటే, స్లో టు యాంగర్ దేవుడు చెప్పినట్టుగా మనం ఒకవేళ స్లో టు యాంగర్ చేస్తే ఇట్ విల్ అలౌ అస్ టు థింక్. అసలు ఏంటి, ఎక్కడ స్టార్ట్ అయింది మనం ఆలోచించడానికి. స్లో టు యాంగర్ మనం ఇమీడియట్గా కోపం ఎదుటోళ్ళు మనల్ని ట్రిగర్ చేసినప్పుడు మనం ఏం అంటలా, కొంత టైం తీసుకున్నాం. అప్పుడు ఏం చేస్తాం, విల్ స్టార్ట్ థింకింగ్, అసలు ఎక్కడ ఇనిషియేట్ అయింది, నేను ఎక్కడ ఇబ్బంది పెట్టాను, నాది తప్ప, ఆల్ది తప్ప. యూ విల్ స్టార్ట్ అనలైజింగ్. సో అదొకటి. ఇంకోటి ఏమన్నారంటే స్లో టు యాంగర్ ఏం చేస్తుంది అంటే ఎవరైనా కోపం తెప్పించినప్పుడు నువ్వు స్లో డౌన్ అయ్యి యూ హ్యావ్ టు స్టార్ట్ ప్రేయింగ్ అంట. కెన్ యూ బిలీవ్ దట్? ఎప్పుడైనా మనం అసలు ఆ పని చేసామా? కోపం వచ్చినప్పుడు వీ హ్యావ్ టు స్లో డౌన్, షట్ అవర్ మౌత్, జస్ట్ స్టెప్ అసైడ్ అండ్ ప్రే. వాక్యం చెప్తుంది స్లో టు యాంగర్ అంటే దాని అర్థాలు అయ్యే. స్లో టు యాంగర్ అంటే పాజ్ చేసుకోమని, టైం తీసుకొని రీథింక్ చేయమని, గో ఇన్ టు ద రూమ్, క్లోజ్ యువర్ డోర్స్ అండ్ ప్రే ఫర్ దట్ పర్సన్ యాజ్ వెల్ యాజ్ ఫర్ యువర్ సెల్ఫ్. ఇంకొకటి, ఆ థింకింగ్ చేసే ప్రాసెస్లో యూ నీడ్ టు థింక్, ఈజ్ దిస్ ఫ్లెష్లీ యాంగర్ ఆర్ రైచియస్ యాంగర్? నా నుంచి వస్తున్నటువంటి కోపం నేను మంచిగా కోపం పడతాకి ప్రయత్నం చేస్తున్నానా, లేదంటే నా శరీరం నుంచి, నా వ్యక్తిత్వం నుంచి వస్తున్నటువంటి కోపమా? ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు రాసుకుంటున్నారని నేను స్లోగా వెళ్తున్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు కోపం వచ్చింది. కోపం వచ్చినప్పుడు మనం ఇమీడియట్గా రియాక్ట్ అవుతున్నాం అనుకోండి. ఇమీడియట్గా రియాక్ట్ అయినప్పుడు ఒకవేళ ఎదుటి ఉన్న వ్యక్తి వాళ్ళు బిల్డ్ అవ్వడానికి మనం మాట్లాడుతున్నాం అనుకోండి, దట్ ఇస్ ఎ గాడ్లీ కన్సర్న్. వాళ్ళు బిల్డ్ అవ్వాలంటే ఏంటి, ఫస్ట్ వాళ్ళు హర్ట్ చేయకూడదు, వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఒక తండ్రిలాగా మాట్లాడాలి, ఒక బిడ్డల దగ్గర తీసుకున్నట్టుగా తీసుకోవాలి. ఈ వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుడు అటువంటి ఒక కోపాన్ని మనం దీర్ఘశాంతం మన దగ్గర ప్రదర్శించి మీరు కూడా ఇదే చేయండి అంటున్నాడు ఆయన. మన డెఫినేషన్స్ ఈజ్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. మనం ఏం చేయాలంట, మనం ఒక రూమ్లోకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటా, ప్రభువా నాకు కోపం వస్తుంది, నా ఫ్లెష్లీ యాంగర్ అయితే దాన్ని తీసేసి గాడ్లీ యాంగర్ నాకు దయచేయి, గాడ్లీ కరెక్షన్, గాడ్లీ గైడెన్స్ నాకు దయచేయి. సో ఐ గో బ్యాక్ టు దట్ పర్సన్ అండ్ ఐ విల్ సే, మేబీ నువ్వు కొంచెం టెంపర్లో ఉన్నట్టున్నావు, కోపం ఉన్నట్టుంది, ఐ కుడ్ బి ద రీజన్ ఫర్ దాట్, బట్ లెట్స్ డూ దిస్ వే అని మాట్లాడడానికి ప్రయత్నం చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. మనకు అది తప్ప వేరే ఆప్షన్ లేదు.
ఇప్పుడు ఎదుటోళ్ళు నీ తప్పు కాబట్టి వచ్చి మాట్లాడుతున్నావు అన్నారు అనుకో, మళ్ళీ మనకి అంటారు అట్లా. సరే అన్నారే అనుకోండి, అన్నా కూడా పరిధి లేదు మనకి. లోపల అనుకున్నా కానీ అది యాక్ట్ అయ్యేది. అదే అంటున్నా కదా. ఇప్పుడు ఏంటంటే నువ్వు దేవుడు, పక్కన వాళ్ళతో నాకు సంబంధం లేదు. నేను వెళ్ళి పవన్ దగ్గరికి రికన్సైల్ అవ్వడానికి వెళ్ళాను. పవన్ ఈజ్ టేకింగ్ దట్ యాజ్ అన్ అడ్వాంటేజ్. లెట్ ఇట్ బి. ఈవెన్ దెన్ ఐ విల్ గో బ్యాక్ టు ద రూమ్, ఐ విల్ ప్రే ఫర్ హిమ్ అండ్ ఐ విల్ స్టే ఫెయిత్ఫుల్ టు ద వర్డ్. మనకున్న బౌండరీస్ ఇవే అట. వీటిని దాటి మనకు బౌండరీస్ లేవు. పిల్లల విషయంలో కానీ, భార్య భర్తల విషయంలో కానీ, తల్లిదండ్రుల విషయంలో కానీ, ఎవరి విషయంలో అయినా కూడా కోపపడే విధానం, కోపపడు బట్ స్లో టు యాంగర్, కరెక్ట్ చేయి బట్ గాడ్లీ కరెక్షన్ చేయి, గైడెన్స్ చూపించు, హర్ట్ చేయబాకు, నీ ఈగో సాటిస్ఫై అవ్వకూడదు. ఇన్నిటి మధ్యన ఈ కోపం ఉంది. మన రియాక్షన్స్, మన రెస్పాండ్ అయ్యే విధానం అన్నీ కూడా పాపంతో కూడుకున్నటువంటి రెస్పాన్సెస్. దీన్ని దేవుడు సహించట్లేదు. నేను ఇక్కడ ఇంకో 2 నిమిషాలు ఆగుతాను. మాట్లాడతారా? నా ఫోన్ ఏది? యా, ఓ ఐఎమ్ రన్నింగ్ అవుట్ ఆఫ్ టైం. యా, ఏమనిపిస్తుంది? సో మన కోపాలు ఎలా ఉన్నాయి అంటే మన ఈగోస్. నేనైతే చాలా ప్యూర్గా చెప్తున్నాను. ఐఎమ్ జస్ట్ ట్రైంగ్ టు షో మై యాంకర్ జస్ట్ టు సాటిస్ఫై మై ఈగో ఈజ్ వన్ రీజన్. ఇంకొకటి, నేనే తెలివైనవాడిని, నేను చెప్పేది కరెక్ట్, వాళ్ళకి తెలియదు. నా అండర్స్టాండింగ్కి వాళ్ళు తొందరగా రావడానికి టైం పడుతుంది. అంతసేపు నాకు ఓపిక లేదు. నేను ఒక విషయం చెప్తా, దాన్ని ఇమీడియట్గా అర్థం చేసుకోవాలి. చేసుకోకపోతే కోపం. లాస్ట్ మంత్ మంచినీటిలో ఈ టాపిక్ ఎమోషన్స్ గురించి వచ్చినప్పుడు అంటే ఏదైనా కోపము ఎదుటి ఏదన్నా మనకి ఇబ్బంది అయితే మాట్లాడేటప్పుడు దాన్ని అంటే సైలెంట్ అవడం ఆ పాయింట్ పక్కన ఎట్లా సహించడం అనే పాయింట్ పెడితే సహించి ఒకసారి బాంబు పెరిగిపోయినట్టు అంటే అలాంటివి కూడా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే కోపం వాళ్ళు ఏదైనా సరే సరే తమాయించుకుంటున్నారు, సహించుకున్నా అంటారు. అది నిజమా కాదా, అది ఎంతవరకు 100% సైలెంట్ అయిపోతారా, లేకపోతే సహించాలి కాబట్టి కొంతవరకు ఉంది కానీ మనసులో ఉంటుంది. కొంతకాలం అయిన తర్వాత 10 పాయింట్స్ వచ్చిన తర్వాత ఒకసారి వెళ్ళిపోయేవాడికి ఆ రోజు అంటే ఈ పాయింట్ గురించి చెప్పారు ఎమోషన్స్ గురించి. అలాంటి సిచ్యువేషన్స్ కూడా కొన్ని ఉంటాయి. కేస్ టు కేస్. కథ ఏంటంటే మనకు అదే కదా ఇంపార్టెంట్. ఏంటంటే మనం ఎప్పుడు కూడా మన వ్యక్తిగత ఆత్మీయ జీవితం చూసుకుంటాం. అదే సమస్య. నాతో పాటుగా నా భార్య కూడా ఒకే స్థాయిలో, లేదంటే నా పార్ట్నర్ కూడా ఒకే స్థాయిలో ఆత్మీయత ఎదగాలని అనుకున్నాం అనుకోండి, ఈ సమస్యలన్నీ ఆగుతాయి. నేను ఒక్కడనే మెసేజ్లు అంటా, నేను ఒక్కడనే బయలు చదువుకుంటా, ఆ వంటగదిలో కూర్చోబెట్టుకొని ఉన్నాం అనుకోండి, అండర్స్టాండింగ్ లెవెల్స్ ఖచ్చితంగా డిఫరెంట్ ఉంటాయి. ఈ పాయింట్ మీరు అన్నది కూడా చాలా మంది ఎందుకు ఆలోచిస్తున్నారంటే కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే నీ లెక్క నువ్వే చెప్పాలి దేవుడికి అన్నట్టు కొంచెం గైడ్ చేసే బట్టి వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే 90% నా గురించి నేను ఆలోచించుకుంటాను, 10% చూద్దాం ట్రై చేస్తాను. భార్య అంటే ప్రేమ లేదు, నా లెక్క నేనే చెప్పాలి దేవుడికి నా ఉద్దేశంతో చేస్తారు. కానీ అసలు విషయం చెప్తాను కొన్ని నెలల నుంచి మనం మన గురించే కాదు కానీ మన భార్య పట్ల, మన ఫ్యామిలీ పట్ల, దేవుని పట్ల, మన సంఘం పట్ల, మన సమాజం పట్ల ఈ విషయాల్లో మన బాధ్యత కలిగి ఉండాలన్న విషయాలు చాలా మంది చెప్పరు అసలు. దేవుడి దగ్గర నీ లెక్క నువ్వే చెప్పాలి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, నువ్వే జీవించాలి అన్న పాయింట్ ఎక్కువ చెప్పేస్తారు. అప్పుడు మైండ్లోకి ఏమొస్తుందంటే అందరికి ఎవరైనా నాకేంటి, అప్పుడు ఇంకా సెల్ఫ్ సెంటర్డ్ అయిపోయి స్పిరిచువల్ ప్రైడ్ వచ్చేస్తుంది. అంటే సంఘానికి, సమాజానికి మన బాధ్యత, మనం ఏం చేయాలన్న విషయాలు చాలా మంది తక్కువ చెప్తారు. 1 పాయింట్ లాగా అంతే, దాన్ని హైలైట్ చేయరు అసలు. కరెక్ట్. అయితే ఇప్పుడు మనం డిసిప్లిన్ చేస్తున్నప్పుడు అంట అన్కంట్రోల్డ్ యాంగర్ నుంచి డిసిప్లిన్ చేయకూడదంట ఎప్పుడైనా. అంటే మీరు చూసారు లేదు కొన్నిసార్లు, అంటే మన పాతకాలంలో అట్లా ఉండేది, పిల్లలకు వాతలు పెట్టేస్తారు, వాతలు పెట్టి గిల్లుతారు కొన్నిసార్లు. వాడు ఎంత ముత్తుకుని వదలరు. దాన్ని ఏమంటారంటే క్రమశిక్షణ అంటారు. దాన్ని ఒప్పుకోవట్లే వాక్యం ఇస్ వెరీ సీరియస్. దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలు బిడ్డల్ని ఎలా పెంచుకోవాలి నీకు తెలియకపోతే నేర్చుకో. నీ ఎమోషన్ నువ్వు కంట్రోల్ చేయలేక ఆ ఎమోషన్ పిల్లల మీద పంపడం అనేది దేవుడు ఈ సేయింగ్ బిగ్ నో.
కొంతమంది ఏం చేస్తారంటే భార్యని పబ్లిక్లో కూడా అరిచేస్తారు, చుట్టాల ముందు తిట్టేస్తారు. ప్రెస్టేజ్ అంటే నాకే అధికారం ఉంది ఎక్కువ. ఇది చాలా రాంగ్ యాటిట్యూడ్స్. విశ్వాసికి ఇలాంటి గుణాలు ఉండకూడదు. దేవుడు ఇష్టపడ్డాడు. అలాంటి వాడు ప్రార్థన దేవుడికి ఎలా ఉంటుందంటే చాలా చికాకుగా ఉంటుంది. అరే నువ్వు ఫస్ట్ ప్రేయర్ చేయడం బంద్ చేయరా బాయ్, నేను వెళ్ళలేకపోతున్నా అంటాడు ఆయన. పబ్లిక్లో నువ్వు తిట్టి మళ్ళీ గొప్పగా ఫీల్ అవుతావు. నువ్వు నన్ను మించిన హస్బెండ్ ఇంక లేడు అన్నట్టుగా. స్త్రీలు కూడా అంతే. కొన్నిసార్లు అందరూ ఉన్నప్పుడు కావాలని వాళ్ళ మాట వినరు, భర్త పిలిస్తే రారు, ఏదైనా మాట చెప్తే వినరు. ఇవన్నీ మనం నేర్చుకోవాలి. ఇవన్నీ కరెక్ట్ కాదు. లోకానికి మనకు డిఫరెన్స్ ఉంది. దేవుడు ఎలా మన ఎళ్ళ ప్రవర్తిస్తున్నాడు, దేవుడు మన ఎళ్ళ ఎలా ఆయన తన దీర్ఘశాంతాన్ని ప్రదర్శిస్తున్నాడో అలానే మనం ప్రదర్శించాలంట. దాన్ని దించి మనకు ప్లాన్ బి లేదు. ఎందుకంటే దేవుడు నేర్పించే విధానం. దేవుడు ఏమంటున్నాడంటే అరే ఐఎమ్ ఆల్ పవర్ఫుల్ మ్యాన్, ఐఎమ్ ఆల్ పర్ఫెక్ట్ అండ్ స్టిల్ ఐఎమ్ ఏబుల్ టు షో దట్ మర్సీ అండ్ కంపాషన్. నీకేంది ప్రాబ్లం అంటే చూడండి, మనం దేవుణ్ణి దాటి మనకు ఉన్నటువంటి అహంకారం, ఇది పెద్ద ఇష్యూ. మనం ఖచ్చితంగా అసలు ఫాస్టింగ్ ఉండి రిపెంట్ అవ్వాల్సినటువంటి ఒక ఏరియా అనిపించింది నాకైతే. మనం అందరి ముందు తక్కువగా మాట్లాడటం, గట్టిగా అరవటం, పిల్లల్ని హేళన చేయటం, అరే వాడిని చూసి నేర్చుకోరా, వాడికి ఎన్ని మార్కులు వచ్చినాయో 10 మంది ముందు అంటాం. ఇవన్నీ కూడా క్రిస్టియన్ వాల్యూస్ కాదు. బిలీవర్గా దేవుడు ఇవి సహించట్లేదు. చాలా విషయాలు ఉన్నాయి కానీ ఐ జస్ట్ క్లోజ్ ఇన్ 5-10 minutes. అయితే ఇందాక మనం చూసినట్టుగా ఇంట్లో ఉన్నప్పుడు ఏంటంటే మనం ఎప్పుడైనా పార్ట్నర్స్తో మాట్లాడేటప్పుడు, పిల్లలతో మాట్లాడినప్పుడు మన ఎమోషన్స్, మన టెంపర్ హై ఉన్నప్పుడు ఆగిపోవడమే కరెక్ట్ అట. ఆ టైంలో నువ్వు ఇంత, నేను ఇంత, ఇది చెయ్యాలి, అది చేయాలి, నీకు మొన్న చెప్పా కదా, ఇప్పుడు చెప్పాలి లేదు. పాజ్ అవ్వాలి అంతే. పాజ్ అవ్వాలి, రూమ్లోకి వెళ్ళాలి, ప్రేయర్ చేసుకోవాలి, రిపెంట్ అవ్వాలి, బయటికి వచ్చి ప్రేమగా దగ్గర తీసుకొని మాట్లాడాలి. ఎమోషన్స్ ఉన్నప్పుడు గట్టిగా అరుచుకొని బయటికి వెళ్ళి నేనే గట్టిగా అరిశాను రా అని చెప్పి నువ్వు ఒక గుండి పైకి ఎగరేస్తే నువ్వు ఏం చేసావా అంటే దేవుని యొక్క వాక్యాన్ని అతిక్రమించి బయటకు వచ్చావు. సరే, ఇంతకాలం మనం దాని యొక్క తీవ్రత తెలియలా, ఇప్పుడు తెలుస్తుంది. లెట్స్ బీ హ్యాపీ. సో ఐఎమ్ వెరీ మచ్ ఇన్ ద కోర్ ఏరియా. సో నేను అది చాలా యథార్థంగా చెప్తున్నాను. సో దిస్ ఏరియా హ్యాస్ టు బి రియలీ వర్క్డ్ అవుట్ సో మచ్ ఫర్ మై సెల్ఫ్. కొన్నిసార్లు భార్యాభర్తలు 3-4 రోజులు మాట్లాడుకోవాలంట తెలుసా. కొన్నిసార్లు అన్నం ఆ అమ్మాయి బాక్స్ పెట్టినా ఇటు తీసుకెళ్ళంట. అంటే ఒక్కొక్కడితో ఒక్కొక్క వైవిధ్యం. ఒకటి తీసుకెళ్తాడు, ఆ అమ్మాయి ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎత్తాడు, వీడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఆమె ఎత్తదో, ఒకటి తీసుకెళ్తా. ఇవన్నీ కూడా ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఆఫ్ సిన్. ఇవి లేవు. ఎందుకంటే దేవుడు యూ డోంట్ రియలైజ్, యూ టేక్ ఇట్ సో క్యాజువల్. దేవుడు ఏమన్నాడంటే నో అంటున్నాడు ఆయన. ఇవన్నీ లేవు. క్రైస్తవ వివాహంలో, క్రైస్తవ కుటుంబాల్లో ఇలాంటి వాటికి తావులేదు. గాడ్ ఈజ్ నాట్ హ్యాపీ విత్ దట్ యాక్చువల్లీ. ఐ విల్ కమ్ టు దట్ పాయింట్. చర్చ్లో కూడా మనం కొంతమందిని కరెక్ట్ చేయాలన్నా, కొంతమందితో మాట్లాడాలన్నా కూడా చాలా జెంటిల్గా మాట్లాడాలి. కొంతమందికి నీకున్న ఆసక్తి ఉండకపోవచ్చు, నువ్వు టైంకి వచ్చినట్టు వాడు రాలేకపోవచ్చు. వాడు టైంకి రావట్లేదు కదా అని చెప్పి నువ్వు వాడి మీద దబాయిస్తే, వాళ్ళతో మాట్లాడేటప్పుడు కూడా నువ్వు ఏదో ఒక రాంగ్ ఇదితో మాట్లాడతావు, స్పిరిచువల్ ప్రైడ్తో మాట్లాడతావు. దేవుడు ఏమంటాడంటే నోరు మూసుకుంటున్నాడు. నువ్వు వాళ్ళతో మాట్లాడినా కూడా ప్రేమగా వాళ్ళని బిల్డ్ చేసే విధంగా మాట్లాడాలి. బ్రదర్, వాట్ ఈస్ ద ఛాలెంజ్? వై ఆర్ నాట్ ఏబుల్ టు కమ్? మేము ఫ్యామిలీగా వీఆర్ డూయింగ్ దీస్ ప్రాక్టీసెస్. మేము దాని ముందు రోజే మేము బ్రేక్ఫాస్ట్ ప్లాన్ చేసుకుంటున్నాం, లేదంటే బ్రేక్ఫాస్ట్ మేము ఆన్ ది వే తింటున్నాం, మేము ఆటోకి రావట్లేదు, బస్కో, ఏదో చెప్పాలి. యూ బిల్డ్ దెమ్ అప్. అది కాకుండా ఏమైనా పక్కన ఉన్నావు రావు బెటవు, ఈ మాటలు దిస్ ఈస్ నాట్ డన్. ఇవి లేవు మనకి. మనం ఎవరితో మాట్లాడినా, ఎవరైనా కరెక్ట్ చేసినా వాళ్ళని బిల్డప్ చేయాలి, వాళ్ళని రిస్టోర్ చేయాలి, వాళ్ళు మంచిగా సెట్ అవ్వాలి అనే ఉద్దేశంతోనే చేయాలి తప్ప మన ఈగో హర్ట్ చేసి మన స్పిరిచువల్ ప్రైడ్ని మన అథారిటీని చూపించడానికి చేయడానికి లేదు. వర్క్ ప్లేస్లో కూడా
సబార్డినేట్స్తో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అది వర్క్ ప్లేస్ కావచ్చు, మన ఫ్యామిలీలో మనకన్నా చిన్నవాళ్ళు చెల్లెళ్ళు కావచ్చు, కజిన్స్ కావచ్చు, ఎవరైనా కూడా అక్కడ కూడా మనం గట్టిగా అరవటం, వాళ్ళ మీద పెత్తనాలు చేయటం, 10 మంది ముందు వాళ్ళ యొక్క వీక్నెస్లను చెప్పటం, ఇవన్నీ కూడా కమ్స్ అవుట్ ఆఫ్ ఫ్లెష్. నువ్వు ఎవరినైనా తిట్టి ఎవరినైనా అని నువ్వు ఈగో సాటిస్ఫై చేస్తున్నావంటే నీలో కూర్చొని ఉన్నాడు సాధారణ గాడు చక్కగా, ఏమి లేదు. సో ఆ ఈగో సాటిస్ఫాక్షన్ చేసుకునే కాన్సెప్ట్, సెల్ఫ్గా నువ్వు సాటిస్ఫై చేసే కాన్సెప్ట్స్ లేవు. సబార్డినేట్స్ మాట్లాడేటప్పుడు కావచ్చు, లేదంటే వేరే చర్చ్లో బిలీవర్స్తో మాట్లాడేటప్పుడు కావచ్చు, యూ షుడ్ బి రియలీ కేర్ఫుల్. ఫర్ దట్ మ్యాటర్ ఎవరైనా కూడా దేవుడి వాక్యం చాలా స్ట్రైట్గా ఏం చెప్తుందంటే శత్రువు కోసం ప్రార్థించరా నాయన, శత్రువు కోసం శత్రువుని ప్రేమించి అన్నాడు. ఇంకెక్కడ నుంచి డెఫినేషన్స్ తీస్తాం కోపానికి? మనం ఏదో ట్రై చేయాలి తప్ప. నిన్ను వల్లే నీ పొరుగు వాడిని ప్రేమించు, నేను ఎలా అయితే నిన్ను ప్రేమించానో మీరు ఒకరినొకరు అలా ప్రేమించుకోండి, ఇవన్నీ చెప్తున్నాడు కదా. వాస్తవానికి ఏంటంటే యాంగర్ అనే దానికి మనకు తావులేదు. ఒకవేళ యాంగర్ ఉన్నా కూడా బిబ్లికల్ గాడ్లీ యాంగర్, వాడిని ప్రేమగా వాడిని బిల్డప్ చేయాలనే ఉద్దేశంతోనే చెప్పాలి. అది భార్య అయినా భర్త అయినా కానీ నీ అథారిటీని చెలాయించాలి, నా లీడర్షిప్ని చెలాయించాలి, వాళ్ళని హర్ట్ చేయాలి, వాళ్ళని గాయపరచాలి, ఇలా అయినా నా కంట్రోల్లో పెట్టుకోవాలనేటువంటి ఆలోచనలోకి వెళ్తే వాక్యానికి విరుద్ధంగా మనం వెళ్తున్నట్టు. వాక్యానికి విరుద్ధంగా వెళ్తాం మాత్రమే కాకుండా మనం ఏం చేస్తున్నాం అయ్యా అంటే, ఒకే ఒక రెఫరెన్స్ నేను చూపించి ఐ జస్ట్ క్లోజ్ దిస్. ఎఫీసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం, ఇది ఒక లాస్ట్ రెఫరెన్స్. దిస్ లాట్ టు టాక్ బట్ ఐ విల్ క్లోజ్ ఇట్ హియర్. ఎఫీసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 30 నుంచి 32 వచనాలు ఎవరైనా చదివి దాని మీద మాట్లాడి మనం క్లోజ్ చేద్దాం. ఎఫీసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయం 30 నుంచి 32 వచనాల వరకు అందరు జాగ్రత్తగా చూడండి. ఇందుకు గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది, దాసిని దాని కుమారుడు 4:30 దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకొని విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రింపబడి ఉన్నారు. సమస్తమైన ద్వేషము, కోపము, క్రోధము, అల్లరి, దూషణ, సకలమైన దుష్టత్వమును మీరు విసర్జించారు. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించు. 29వ వచనం చూడండి. వినువారికి మేలు కలుగునట్లు అవసరం బట్టి క్షేమాభివృద్ధికరమైన అనుకూల వచనం పలుకుడు కానీ దుర్భాష ఏదైనా మీ నోటి రానీయకుడి. మన నోట్లోంచి దుర్భాష రానియకూడదంట. ఒకవేళ మన నోట్లోంచి దుర్భాష కానీ కోపం కానీ వస్తే ఏం జరుగుతుందండి? పరిశుద్ధాత్మని దుఃఖపరుస్తాం మనం. అది చూడండి ఎంత పెద్ద మాట. అంటే నువ్వు నా సొంతం అని భావించి నీ పార్ట్నర్నో నీ పిల్లలనో నువ్వు దుర్భాషలు ఆడితే గాడ్ ఈజ్ సో కన్సర్న్ అండ్ గాడ్ ఈజ్ కౌంటింగ్ ఆన్ ఇట్. అవకాశం లేదు మనకి. మనం ఏంటంటే వీఆర్ టేకింగ్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. దేవుడు ఇచ్చినటువంటి బహుమానాలని అపురూపంగా చూసుకోవాలట. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, బిడ్డలు కావచ్చు, ఉద్యోగం కావచ్చు, ఏదైనా కూడా. కొన్నిసార్లు మనకు దేవుడు ఇచ్చిన ఉద్యోగం మీద కూడా మనం మన మన విరక్తిని మనం కనబరుస్తూ ఉంటాం. దేవుడు ఏమన్నా బాస్ నో, దేవుడు దుఃఖపడుతున్నాడు అనే మాట నాకు చాలా కలవరపెట్టిందనే చెప్పాలి. అంటే ప్రతిరోజు దేవుడిని దుఃఖపరుస్తున్నావా? మనం ఏమనుకుంటున్నాం అంటే బైబిల్ స్టడీకి వచ్చేస్తున్నాం, కాసేపు ప్రిపేర్ అయిపోతున్నాం, చర్చికి వెళ్ళిపోతున్నాం, చర్చిలో పనులు చేస్తున్నాం, చర్చిలో చేపలు వేస్తున్నాం, చర్చి పిలిచిన పనికి వెళ్తున్నాం. నో, అది చేయబాకు. ఫస్ట్ ఎవ్రీ డే మనం దేవుడిని దుఃఖపరుస్తున్నాము. తెలుసా మీకు ఆ విషయం? అది చాలా చాలా పెద్ద విషయం. నోట్లోంచి దుర్భాషలు ఆడినా, కోపం వచ్చినా దేవుడు దుఃఖపడుతున్నాడు, పరిశుద్ధాత్మను దుఃఖపడుతున్నాడు. నువ్వు ఎదుటివాడిని దుఃఖపెడుతున్నావు, నువ్వు దుఃఖపడుతున్నావు, పరిశుద్ధాత్మ దేవుని కూడా దుఃఖపడుతున్నావు. కనుక మనం చాలా జాగ్రత్తగా కోపం అనే విషయంలో మనం దాన్ని నియంత్రించేసుకోవాలి. కోపం ఎక్కడి నుంచి వస్తుంది అంటే పొగరు నుంచి, ఈగో నుంచి, హేట్రెడ్ నుంచి, సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ స్టైల్ నుంచి, సువార్త తెలియకపోవడం నుంచి. ఇందులో చూడండి 31వ వచనంలో చాలా చక్కగా స్ట్రైట్గా ఒక మాట ఆయన ఏమన్నాడంటే 32లో ఒకని ఏడ ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఇంకేంటయ్యా మనకు కావాల్సింది? హౌ కెన్ వి షో యాంగర్ అగేన్స్ట్ ఎనీబడి? ఒకవేళ నువ్వు పొరపాటున యాంగర్ చూపించినా దట్ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ గుడ్ మోటివ్స్. నువ్వు ఎవరినైనా కరెక్ట్ చేసినా, ఎవరినైనా కౌన్సిల్ చేసినా, ఎవరినైనా ఒకరి దగ్గర కౌన్సిలింగ్ తీసుకెళ్ళినా కూడా వాళ్ళ బ్రతుకు మారాలి, వాళ్ళు బాగుపడాలి అనే కోరుకోవాలి. కానీ నాకు ఈ వ్యక్తి ఇలా చేశాడు కాబట్టి వాడికి తగిన శాస్తి జరగాలని వెళ్ళడానికి అవకాశం లేదు.
సో ఈరోజు మనం నేర్చుకునే ఒకే ఒక మాట ఏంటంటే, మన జీవితంలో నుంచి దేవా మా జీవితం నుంచి కోపం తీసేయి. ఇప్పుడు దాకా మేము పాపం చేసాం, ప్రతిరోజు నేను దుఃఖపరిచాం, ప్రతిరోజు వేరే వాళ్ళని హర్ట్ చేసాం, తెలిసి మేము కోపడ్డాం, మాలో ఉన్న పవరు అహంకారాన్ని తీసివేసాయి. ఇంకా దీనికన్నా గొప్ప ప్రేయర్ ఏముంటుంది? సో we will close with this small prayer. Maybe Anand will pray and we will close. Chinna prayer close. On behalf of everyone, please pray. We will all agree with him and we will ask God to help us. Pavan.